హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలాగే మరో విషయం ఏంటంటే ఈరోజు అయితే మేము చెన్నై వెళ్తున్నామండి. చెన్నై నుంచి మళ్ళీ అక్కడి నుంచి నాగపట్నం అయితే వెళ్తున్నాం. యాలంగి మాత చర్చికి అయితే వెళ్తున్నామండి. మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్తున్నాము. మా నాన్నగారు, మా అమ్మగారు, మా పెద్దమ్మ, మా చిన్నాన్నగారు, అలాగే నేను, మా ఆవిడ, మా పిల్లలు 6 పిల్లలు 5, మొత్తం 11 మంది అయితే వెళ్తున్నామండి. మేమందరం కూడా నాగపట్నం చర్చికి అయితే వెళ్తున్నామండి. చర్చి అయితే ఎలా ఉంది మీకు అందరికీ వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరుగానే. అలాగే ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్ అయితే ఇంటికాంచి అయితే రైల్వే స్టేషన్ బయలుదేరి ట్రైన్లో అయితే ఉన్నామండి. మీకు నెక్స్ట్ మేము చెన్నై వెళ్ళగానే మీకు చెన్నైలో దిగిన తర్వాత కూడా మీకు వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరుగానే. అందుకైతే మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మరింత కొత్త వీడియోలతో మేము సపోర్ట్ చేయమని కోరుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఇచ్చేసింది ట్యాగ్లు ఇవ్వండి. మేమందరం అయితే ఇప్పుడు చెన్నై అయితే వెళ్తున్నామండి. నాగపట్నం యాలంగి మాత గుడి దగ్గరికి అయితే 5:30కి ట్రైన్ ఉందంటే వెళ్తున్నాం. అందరం ఆటోలో రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆటోకి ట్రైన్కి వెళ్ళిపోతాం. ఎక్కడ రా బైగో సూట్ కేసు పైనట్టు. మేమందరం అయితే మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్తున్నామండి నాగపట్నం. మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మ, మా చిన్నాన్న, మా పిల్లలందరం కూడా కలిసి వెళ్తున్నాం నాగపట్నం. లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి ఆటోలో టాటా ఏసీలో అయితే మొత్తం సామాన్ అంతా లోడ్ చేసుకున్నాం. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కాడికి టాటా ఏసీలో అయితే వెళ్ళిపోదామండి. ఎక్కండి. ఓకే, మేమైతే అందరం చెన్నై వెళ్తున్నామండి. నాగపట్నం చెన్నై నుంచి నాగపట్నం అయితే వెళ్తున్నాం. రైల్వేస్ ఉంటాం కార్తీక్ మొత్తం అందరం మొత్తం మా నాన్న, మా చిన్నాన్న అక్కడ కూర్చున్నారు. మొత్తం అందరం కూడా చెన్నై నుంచి నాగపట్నం వెళ్తున్నామండి. మళ్ళీ చెన్నైలో దిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాం చూద్దరు. అయితే రైల్వే స్టేషన్లో ఫుల్ రష్గా ఉంది. చాలా జనం ఉన్నారు, ఖాళీ లేదు అసలే. ట్రైన్ కూడా వచ్చేసింది మాది. ఇప్పుడే మేమైతే రైల్వే స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా చిన్నాన్న వెనకాలగా మా నాన్న, మా ఇంజనీర్ పిల్లలు చెన్నై అయితే వెళ్తున్నామండి. చెన్నై నుంచి నాగపట్నం వెళ్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా మీకు ట్రైన్ జర్నీ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. కానీ చెన్నైలో యాలంగి మాత గుడి అయితే ఉంటుందండి. ఆ గుడి చాలా గొప్పదండి, చాలా బాగుంటుంది గుడి. ఆ గుడి దగ్గరికి వెళ్ళి కూడా మీకు అన్నీ ఒకసారి వీడియో తీసి చూపిస్తాం ఫ్రెండ్స్. కానీ మేమైతే ఇక రైల్వే స్టేషన్లో మేమైతే వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. మనకు 5:30గా 6:00 ఉంది ట్రైన్. 6 దాకా వెయిట్ చేద్దాం. ట్రైన్ ఎక్కిద్దరు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరు. ఇదిగోండి, ఇప్పుడు మేము 4:30, 5కి వచ్చాము భీమవరం టౌన్ స్టేషన్కి. ఇప్పుడైతే ఇంకా 7 అయిపోయింది టైము. ఇప్పుడు వరకు ట్రైన్ అయితే రాలేదు. మేమైతే రైల్వే స్టేషన్లో నిలవ కూలీలా కూర్చున్నాం ఇక్కడ. సరేనా, ఇవన్నీ అందరం ముఖాలన్నీ జిడ్డు వచ్చేసినాయి. అది పాటికి విజయవాడ వెళ్ళిపోవాలి 7 5:30కే ట్రైన్ అన్నారు. 7 అయిపోయింది, ఇంకా ట్రైనే రాలేదు. చెన్నై ట్రైను చూద్దామండి ఎప్పుడు కొత్తది ఏంటో. అయితే 7 అయిపోయింది టైం. ఇదిగోండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను. అది 7 అయిపోయింది టైం కూడా. అది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరు. కానీ 7 అయిపోయిందండి, ఇంకా ట్రైన్ రాలేదు. 5:30కే వచ్చాము ఇక్కడికి. 5:30కి ట్రైన్ అన్నారు, 5కి వచ్చాము. ఇప్పటివరకు అయితే 7 అయిపోయింది, ఇంకా ట్రైన్ అయితే రాలా. లేట్ అన్నారు, గంటన్నర లేట్ అన్నారు ట్రైన్. ట్రైన్ వచ్చిన తర్వాత చూపిద్దాం ఫ్రెండ్స్ చూద్దరు. కానీ ఇవన్నీ రైల్వే స్టేషన్లో నిలవ కూలీలకి వెళ్ళి వీళ్ళ కూర్చున్నారు. ట్రైన్ అయితే
5:30కి అన్నారు, ఇప్పుడు 7 అయిపోయింది. ట్రైన్ అయితే రాలేదు. పాపం చూడండి ఎంతమంది ఉన్నారో. వాళ్ళ మధ్యాహ్నం భోజనాలు కూడా చేసారో తెలియదు పాపం వీళ్ళందరూ. అడవిడి బ్యాగులు సర్దుకుని వచ్చేసారు అందరూ. ఇటు కూడా చాలా జనం ఉన్నారు. అందరూ 4:30, 5 వచ్చారు. ఇప్పుడైతే 7 అయిపోయింది టైము. అంటే ఎలా చూడండి, ఇటు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ట్రైన్ అయితే వచ్చిందండి, చెన్నై ట్రైను. ఇప్పుడైతే 7:10 అయింది టైము. 7:10కి అయితే మేము ట్రైన్ అయితే ఎక్కుతున్నామండి. మొత్తం మా ఫ్యామిలీ రా. మన సీట్లు అన్ని గ్యాప్ ఉన్నాయి కదా అందరికీ. అసలు సీట్లు కాదు, మంది S5 ట్రైన్ అయితే వస్తుంది. మనం S5లోకి అయితే వెళ్ళిపోతామండి దాకానే. ఇదే నెక్స్ట్ దాని తర్వాత వస్తుందిలే కంగారు. ట్రైన్ అయితే ఎక్కేవండి. నేను భోజనం రెడీ చేస్తున్నావు అప్పే రా. పులిహోర అంటే ట్రైన్ ఎక్కగానే పులిహోర తినేస్తున్నారు, స్టార్ట్ చేశారు రా. పులిహోర ఎలా ఉంది కార్తిక్? పులిహోర ఎలా ఉందా? తినండి పులిహోర. నువ్వు కూడా పైకి ఎక్కే కన్నా ఏంటండి చాలా ఇచ్చే. ఇలా వెళ్ళొచ్చు, నాన్న కూడా ఇస్తాను. పులిహోర తింటావా? తింటాడంటే ఇయ్యి. పరుగు రైస్ ఉడిపే కూడా వేసేసండి. అమ్మ బాబు జాగ్రత్త. స్పూన్ ఉందామా? ఇప్పుడు ఒలిగిపోతుంది. తింటాను పేపర్ నానిపోద్ది అంత చెప్పుకో. తినే చిన్న నువ్వు కూడా తినే, పులిహోర తినే. వీళ్ళందరూ అయితే పడకేసారు 8 అయిపోతుందని. పిల్లలు ఎవరికాడే పడకేసారు ట్రైన్లో. అంటే అప్పుడు నిద్రవుతున్నాయండి మా అమ్మ, పిల్లలు, మా నాన్నగారు. స్నాక్స్ అమ్మా ఇచ్చి పప్పలా అంతే అండి, తింటూనే ఉంటారండి. ఎరా ప్రవీణ్ ఏంట్రా ఇంటి చూడరా, నచ్చలేదా? నెక్స్ట్ తిన్నా రా. కార్తిక్ ఏం చేస్తున్నారు? నువ్వేం తింటున్నారా? లాలిపప్పులా ఎక్కడి రా కిరణా? లాలిపప్పులు ఎక్కడిరా? కొనుక్కున్నారా? తేజ ఏడు పడుకున్నాడండి. ఎరా తేజ ఏడు పడుకున్నాడు. అప్పుడే కోపం ఇచ్చాడు, ఫోన్ అవ్వలేదని. గుంటూరు ఇది గుడివాడ వచ్చాం ఇప్పుడు. ఇప్పుడైతే గుడివాడ స్టేషన్ లాగా. గుడివాడ ఇది. నెక్స్ట్ విజయవాడ స్టేషన్ లాగుతాం. నెక్స్ట్ నిద్రలేదు ఫోన్ కోసం.
ఏండి పాపం ఈ సీట్లు అయితే కింద ఆంటీ గారి అండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తున్నారా కింద కూర్చోమని. అసలు గుడివాడ వచ్చాం. గుడివాడ కదా ఇది బాబాయ్ అమ్మ చెప్పు ఏ సీటు ఎక్కడ ఇప్పుడు పక్కన కనపడతలే ఏ స్టైల్ సరి చేసుకో అది చెప్పి ఏ ఊరు వెళ్తున్నావు? ఏ ఊరు వెళ్తున్నావురా? చెన్నై నుంచి దేనికి వెళ్తున్నావు? నాగపట్నం వేలంగి మాత చర్చికి వెళ్తున్నాం ఫ్యామిలీ. ఇక బందరబండి వచ్చింది దాంట్లో జనం బందర్ కదమ్మా గుడివాడ గుడివాడ కంటికి అప్పుడు అలసిపోయినట్టుంది పాపము. అసలు ఎన్ని వాళ్ళు కనపడతాలేదు.